हरे कृष्णा। दंडवत प्रणाम माता जी। ओके ओके। जय श्री जगन्नाथ बलदेव सुभद्रमाय सुदर्शन की जय। गौर निताय की पंचतत्व की श्री श्री वामन देव की परशुराम की नीलाचलन जय परम सुभद्रा पंचपक्षात्मकं कृष्णं भक्तरूपस्वरूपं भक्तावतारं विभक्तशक्तिं हरिनाम प्रदं देवी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। नमो विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते जयपताकस्वामीति नामिने। नमाचार्यपदाय निताय उपपदाय गौरकथाधामदाय नगरधामतारिणे। ओम विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे आख्याप्यदेशतारिणे। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। हरि ओम तत्सత్। ఓకే, మీ అందరికీ సాదర స్వాగతం. ఇక మనం ఈరోజు భగవద్గీత అధ్యాయం 9 పరమ గుహ్య జ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण। ఓకే, కంటిన్యూ చేద్దామా? Yes, हरे Prabhuji. कृष्ण प्रभु जी दंडवत। Yes, Prabhuji. Continue change, Prabhuji. శ్రీ భగవాన్ వాచ. మీరు ఏమన్నా రిపీట్ చేస్తారా, నేను ఒక్కనే చేయమంటారా? మీ ఇష్టం ప్రభుజీ. ఓకే, అట్లీస్ట్ ఓకే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ భగవాన్ వాచ. ఇదం తు తే గుహ్యతం ప్రవ్యక్షామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షేషే శుభాత్. రిపీట్ చేయండి అమ్మ ఒకసారి. శ్రీ భగవాన్ వాచ. ఇదం తు తే గుహ్యతం ప్రవ్యక్షామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వ మోక్షసే శుభా. కొద్ది మ్యూట్ పెట్టండి అందరూ. బాబు మ్యూట్ పెట్టమని రిక్వెస్ట్ చేయండి అందరినీ. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రియమైన అర్జున, నీవు నా ఎడ
ఎన్నడును అసూయ కలవాడవు కానందున అనుభవ సహితమగు ఈ గుహ్యతమ జ్ఞానమును మరియు విజ్ఞానమును నీకు తెలియజేసెదను. దీనిని తెలిసిన పిమ్మట భౌతిక జీవిత స్థితి వలన కలిగేది క్లేశముల నుండి నీవు విముక్తుడవు కాగలవు. ఓకే ప్రభు, పర్పట్ ఎట్లా చూపిస్తారా, నేను చదవన్నా? పర్పట్ లేదు ప్రభుజీ, మీరు డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేయండి ప్రభుజీ. పర్పట్ చూపించి ఓన్లీ శ్లోకం ఒకటే చూపిస్తాం ప్రభుజీ. ఓకే, నేను పర్పట్ చదవచ్చా? చదవచ్చు ప్రభుజీ, యూ కెన్. ఓకే, ఎందుకంటే పర్పటు ప్రభుపాదుల వారి పర్పటు చాలా ముఖ్యమైనది. మనం కంపల్సరిగా నేర్చుకోవాలి. ఆ పర్పట్ నుంచి ఖచ్చితంగా చదవాలి. ఎస్ ప్రభుజీ. మనకి భాష్యము భక్తుడు దేవాది దేవుని గూర్చియు అధికముగా శ్రవణము చేసుకున్నది చేసిన కొలది మరింత అధికముగా ఆత్మ వికాసము నొందుచుండును. ఇట్టి శ్రవణ విధానము శ్రీమద్ భాగవతం నందు ఈ విధముగా ప్రశంసింపబడినది. దేవాది దేవుని సందేశములు పరమ శక్తివంతములు. భగవత్ సంబంధిత విషయములను భక్తుల సాంగత్యములో చర్చించినచో అవి అనుభూతికి వచ్చును. అది అనుభవపూర్వకమైన జ్ఞానమగుట చేత ఇది ఎన్నడూను మానసిక కల్పనాపరుల లేక లౌకిక విద్వాంసుల సాంగత్యమున సాధింపబడుటకు వీలు లేదు. భక్తులు సదా శ్రీకృష్ణ భగవానుని సేవయందు నెలకొని యుందురు. అట్లు కృష్ణ చైతన్యవంతుడైన జీవుని మనోగతమును శ్రద్ధను గ్రహించిన భగవానుడు భక్తుల సాంగత్యమును తనను గూర్చి జ్ఞానమును పూర్తిగా అవగాహన చేసుకును బుద్ధిని అతనికి ప్రసాదించును. శ్రీకృష్ణుని గూర్చిన చర్చ అత్యంత శక్తివంతమైనది. మానవుడు అట్టి సాంగత్య భాగ్యమును పొంది ఈ జ్ఞానమును అవగతము చేసుకున్నట్టుకు ప్రయత్నించినచో తప్పక ఆధ్యాత్మిక అనుభూతిని పొందగలడు. శ్రీకృష్ణ భగవానుడు తన శక్తివంతమైన సేవయందు అర్జునుడు మరింత అధికమైన ఉన్నత స్థితి నొందునట్లుగా ప్రోత్సహించుటకై తానిదివరకు వివరించిన విషయమును కంటెను పరమ రహస్యమైన విషయములను ఈ నవమధ్యాయమున వివరించుచున్నాడు. భగవద్గీత ఆరంభమునందలి ప్రథమాధ్యాయము దాదాపు మిగిలిన గ్రంథమునంతటికి ఉపద్ఘాతము వంటిదిగా కాగా ద్వితీయ మరియు తృతీయ అధ్యాయములందు వివరింపబడిన ఆధ్యాత్మిక జ్ఞానము గుహ్యము అయి ఉన్నది. సప్తమ అష్టమ అధ్యాయములందు చర్చింపబడిన విషయములు ప్రత్యేకించి భక్తియుక్త సేవకు సంబంధించినవి. అవి కృష్ణ చైతన్యమునందు పురోగతిని కలిగించు కనుక అవి గుహ్యతరము అని చెప్పబడినవి. కానీ ఈ నవమధ్యాయమున వివరింపబడిన విషయములు శుద్ధ భక్తికి సంబంధించిన వైనందున గుహ్యతమము అని పిలువబడును. శ్రీకృష్ణ భగవానుని అట్టి గుహ్యతమ జ్ఞానమును పొందినవాడు సహజముగా లోకాతీతుడగును. కనుక అతడు భౌతిక జగత్తు నందును భౌతిక క్లేశములను పొందడు. దేవాది దేవునికి ప్రేమయుక్త సేవను హృదయపూర్వకముగా చేయదలిచిన వాడు భౌతిక జీవితము నందలి బద్ధస్థితి ఎందున్నప్పటికీ అతనికి ముక్తినిగానే భావింపవలను. భక్తి రసామృత సింధువు చెప్పుచున్నది అట్లే భగవద్గీత దశమాధ్యాయం నందు కూడా భక్తి మార్గం నందు నెలకొని నిన్వాడు ముక్త పురుషుడని తెలియబడుతున్నది. నవమాధ్యాయమున ఈ ప్రథమ శ్లోకమునకు విశేష ప్రాధాన్యము కలదు. దీని ఎందలి ఇదం జ్ఞానం, ఈ జ్ఞానము అను పదము శ్రవణము, కీర్తనము, స్మరణము, పాద సేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనములు అను నవవిధ కార్యములతో కూడిన భక్తి శుద్ధ భక్తి యుక్త సేవను సూచించుచున్నది. ఈ భక్తియుక్త సేవ యందలి ఈ నవ విధానములను
అభ్యసించుట ద్వారా మానవుడు ఆధ్యాత్మిక చైతన్యమునకు కృష్ణ చైతన్యమునకు ఉద్ధరింపబడును. ఆ విధంగా హృదయమును భౌతిక కాలుష్యం నుండి శుద్ధి పడినంతటనే అతడు శ్రీకృష్ణునికి సంబంధించిన విజ్ఞానమును పూర్తిగా అవగాహన చేసుకొనగలడు. వాస్తవమునకు జీవుడు భౌతికావస్థకు సంబంధించిన వాడు కాదనడి విషయమును గ్రహించుట మాత్రమే సరిపోదు. అది ఆధ్యాత్మికానుభూతికి ఆనందము మాత్రమే. పిదప ప్రతి ఒక్కరు దేహమునకు సంబంధించిన కార్యకలాపములకు దేహాత్మ భావన తొలగిన వాణిని ఆధ్యాత్మిక కార్యకలాపములను నడుమగల భేదములను చక్కగా గుర్తింపవలను. శ్రీకృష్ణ భగవానుని మహత్తరమైన శక్తిని గూర్చియు అతని వివిధ మహత్తత్వములను గూర్చియు ఉన్నత న్యూన్య ప్రకృతులు గూర్చియు మరియు సమస్త భౌతిక జగత్తును గూర్చి ఇదివరకే సప్తమాధ్యాయమున చర్చించి ఉన్నాము. ఇప్పుడు ఈ నవమాధ్యాయమున ఆ భగవానుని వైభవములు మరింతగా విశదీకరింపబడుచున్నవి. ఈ శ్లోకం నందలి అనసూయవే అను సంస్కృత పదము కూడా మిక్కిలి ప్రధానమైనది. సాధారణంగా గీతా వ్యాఖ్యాతలు మరియు విద్వాంసులైనను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పట్ల అసూయను కలిగి ఉందరు. జ్ఞానవంతులైన గొప్ప పండితులు కూడా భగవద్గీతకు అసమంజసమైన వ్యాఖ్యానములను రచించుచుందురు. వారు శ్రీకృష్ణుని పట్ల అసూయను కలిగి ఉన్నందున వారి వ్యాఖ్యానములు వ్యర్థములై ఉండును. కేవలము భగవద్భక్తులచే రచింపబడినట్టి వ్యాఖ్యానములు మాత్రమే వాస్తవమునకు ప్రామాణికములైనవి. అసూయగ్రస్తుడై వాడెవ్వడును భగవద్గీతను యథాతథముగా వివరింపలేదు మరియు శ్రీకృష్ణుని కూర్చిన పరిపూర్ణ జ్ఞానమును సంధించుట కానీ చేయలేడు. శ్రీకృష్ణుని కూర్చి ఎరుగకయే విమర్శలు కావించువాడు నిశ్చయముగా మూర్ఖుడు. కనుక అట్టి వ్యాఖ్యానములను జాగరూకతతో త్యజింపవలెను. శ్రీకృష్ణుని పరమ పవిత్రుని గను దివ్య పురుషుని గను దేవాది దేవుని గను గ్రహింపగలిగిన వారికి ఈ అధ్యాయములు మిక్కిలి ప్రయోజనకరములు కాగలవు. ఓకే, మీ అందరికీ మనం గత అధ్యాయంలో చూసుకుంటే మీరందరూ కూడా 8వ అధ్యాయం మనకి శ్రీకృష్ణ భగవంతుని ఏ విధంగా మనం పొందగలము అని చెప్పేసి వినుంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ యొక్క 8వ అధ్యాయంలో మనకి లాస్ట్ చూస్తుంటే ఇదం విదిత్వా అని చెప్పేసి యొక్క చివరి యొక్క శ్లోకంలో ఇదం విదిత్వా అంటే ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటి ఇక్కడ మనకి డివోషనల్ గా భక్తిని చేయాలంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ చేయాలి. మనం వేదాస్ చదవాలి, మన యజ్ఞాలు చేయాలి, ఇంకోటి మనం వివిధ రకములైనటువంటి చారిటీస్ అంటే మనం ఆస్టరిటీస్, ఇంకా తపస్సు, ఇవన్నీ చేస్తూ ఉండాలి. అయితే ఇవన్నీ చేయటం వల్ల కూడా మనకేం జరుగుతుందంటే భగవంతుని గురించి తెలుసుకుని వారి యొక్క దివ్య ధామం గురించి తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. సో ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఈ యొక్క మనిషికి భగవంతుడు ఎవరు, వారి యొక్క ధామము ఏ విధంగా ఉంటుంది అనేది మనకి తెలియబడుచున్నది. అయితే ఇక్కడ ఇవి తెలిసి తర్వాతకి ఇంకా భగవంతుని గురించి అసలు నిగూఢమైన రహస్యాలను తెలుసుకోవాలి అంటే మనకి ఒక పరమ గురువు యొక్క ఆశ్రయం తీసుకోవాలి. మనం అది తీసుకొని ఉన్నట్లయితే మనకి ఆ యొక్క పరంపర యొక్క సాంగత్యం వల్ల మనకి భగవంతుని గురించి తెలుసుకునే ఒక సదవకాశం లభిస్తుంది. అది లేని ఎడల మనకి అంత ఖచ్చితంగా భగవంతుని గురించి జ్ఞానం అనేది
ఉమ్, అవలంబించదు అనమాట. దానికి మనం తెలుసుకోలేము. సో అది ఎవరు చెప్తారు మనకి భగవంతుని గురించి మనకి ఒక పూర్తి జ్ఞానము ఎందుకు చెప్తున్నారు ఈ యొక్క అధ్యాయాన్ని గుహ్యం అని చెప్పేసి? ఇది చాలా ఉమ్, గుహ్యము అంటే తెలుసు కదండి, ఇది రహస్యం అని. ఆ ఇక్కడ మనకి ఏంటంటే భగవంతుడు ఏ విధంగా ఉ- మనం వారి యందు భక్తియుక్త సేవలు చేసి ఉండాలి. ఇంకోటి, మనం ఈ ఆత్మ భగవంతునికి ఎటువంటి సంబంధం కలిగి ఉన్నది, ఈ ఆత్మతో భగవంతునితో, అవి తెలిసి ఉండాలి. అవి ఏ విధంగా తెలుస్తుంది మనకి? భక్తి చేయటం ద్వారా తెలుస్తుంది. ఆ భక్తి ఏ విధంగా వస్తుంది? ఒక సద్గురు యొక్క ఒక సద్గురువు అయిన ఒక గురువు యొక్క ఆశ్రయం పొందటం ద్వారా. సద్గురు అంటే ఎవరు? ఎవరైతే భగవంతుని గురించి 3 విధములటువంటి లక్షణములు తెలిసి ఉంటారో వారు సద్గురువులు. ఎవరు? బ్రహ్మాన్, పరమాత్మాన్ అండ్ భగవాన్, ఈ విషయములు తెలిసిన వారు. ఒక కృష్ణుని గురించి అయితే మనకి ఒక పరంపర అనేది ఉంటుంది. ఇవన్నీ మనం నేర్చుకొని ఉన్నాం. మిగతా అధ్యాయంలో ఏదో ఒక శ్లోకంలో అన్ని చెప్తూ ఉంటారు మనకి. మనకి 4వ అధ్యాయంలో చెప్తారు, ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజర్ష విధు అని చెప్పేసి. సో ఇవన్నీ తెలుసుకోవటం వల్ల మనకి భక్తిలో ఉన్నటువంటి రహస్యం అనేది ఈ యొక్క 9వ అధ్యాయంలో మనకి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక శుద్ధ భక్తి ఏ విధంగా ఉంటుంది, దాన్ని చేయటం ద్వారా మళ్ళీ మనం తిరిగి భగవద్ధామముకు ఏ విధంగా చేరగలము అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ప్రియమైన అర్జున, నీవు నా ఎడ ఎన్నడును అసూయ కలవాడవు కానందున. మనకి భగవంతుని గురించి తెలుసుకోవాలంటే అసూయ అనేది ఉండకూడదు. అసూయ ఉండటం వలన మనకి భగవంతుని గురించి తెలుసుకోవటానికి ఉన్న సదావకాశాన్ని మనం కోల్పోతాము. అసూయ వల్ల ఏమవుతుందండి, మన యొక్క జ్ఞానం అనేది యొక్క కప్పబడి ఉంటుంది. ఏ విధంగా అయితే ఆకాశంని ఒక మబ్బులు నీలి మేఘాలని యొక్క మబ్బులు కప్పబడి ఉంటాయో, అదే విధంగా మన యొక్క జ్ఞానాన్ని కూడా మన అసూయ ద్వారా మన జ్ఞానం అనేది కప్పబడి ఉంటుంది. దాన్ని అందుకే ఏం చెప్తామంటే, ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ. మనం గురువుని వేడుకుంటున్నాము, నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. మీ యొక్క మీలో ఉన్నటువంటి కృప, ఆ కృప ఏ విధంగా నన్ను, మీ యొక్క కృప అనేది ఒక కాంతి, ఆ కాంతి ద్వారా నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించవలెను అని చెప్పేసి గురువును కోరుకుంటాము. ఆ గురువు యొక్క కృప వల్ల మనకి భగవద్ధ్యానము, భగవంతుని మీద యొక్క అవగాహన అనేది కలుగుతూ ఉంటుంది. మనకి ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు మనకి? ఈ గుహ్య జ్ఞానము మరియు విజ్ఞానము నీకు తెలియజేసినటువంటి దీనిని తెలిసిన పిమ్మట భౌతిక జీవిత స్థితి వలన కలిగేది క్లేశముల నుండి నీవు విముక్తుడువు కాగలవు. భౌతిక క్లేశములు అంటే మనకి 3 రకాల క్లేశములు ఉంటాయన్నమాట. ఆధ్యాత్మికం ఫస్ట్ వచ్చేసి ఆది దైవిక, ఆది భౌతిక అండ్ ఆధ్యాత్మిక. సో ఈ 3 గుణాలు కూడా మనం ఎప్పుడైతే అతీతలము కామో ఈ 3 గుణాలకి, అప్పుడు మనం భగవంతుని యొక్క సాంగత్యాన్ని కానీ వారి యొక్క సాన్నిధ్యం కానీ పొందగలుగుతాము. సో మనకు అర్థమైంది కదండి. ఈ 3 గుణాలు ఏంటంటే ఆది దైవం అంటే ఇది ఒక క్లేశము, అంటే దేవతల ద్వారా కానీ, ఆధ్యాత్మికం అంటే మనకి ఆది భౌతికం ద్వారా వచ్చేటువంటి ఎటువంటి ఇబ్బందులైనా కానీ, వీటి నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో అప్పుడు మనకి భగవంతుని గురించి తెలుసుకునేటువంటి సదావకాశము దొరుకుతుంది. ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలి? మొట్టమొదటిసారిగా మనం అసలు భగవంతుడు ఎవరని తెలిసినప్పుడు మనకి
ఇవన్నీ కూడా తెలుసుకోబడతాం. మనకి ఏం చెప్తున్నారు ఇక్కడ? ఉమ్, మన అథారిటీ ఏం చెప్తుంది మనకి? రూప గోస్వామి ఏం చెప్తున్నారంటే భగవంతునికి 100% కూడా వారికి అన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. ఆ భగవంతునికి 100%. ఇప్పుడు మనకి నారాయణుడు మిగతా 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 స్వరూపాలు చూసుకుంటే వాళ్ళందరూ కూడా 100% అన్ని లక్షణాలు కలిగి ఉండు. వాళ్ళకి 94% భగవంతునికి శ్రీకృష్ణ భగవానునికి ఉన్నటువంటి 100 గుణాలలో 100% ఉంటాయి కదా. ఆ 100%లో వీరికి 94% మాత్రమే ఉంటాయన్నమాట. అందుకోసమని మనకి శ్రీమద్ భాగవతంలో ఏమని మెన్షన్ చేసి ఉంటుందంటే ప్రథమ స్కందంలో 3వ అధ్యాయంలో 28వ శ్లోకంలో కృష్ణస్తు భగవాను స్వయం అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక్కడ కృష్ణస్తు భగవాను స్వయం అనేది ఏంటంటే వారే శ్రీకృష్ణ భగవానులు స్వయం భగవానులు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? భగవంతుడు ఎవరంటే ఆయన ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే ఒక్కోసారి నారద మహర్షిని కానీ ఇంకొక మునులు వారిని శివుణ్ణి ఇంకా విష్ణుతత్వాన్ని మన బ్రహ్మని వాళ్ళని కూడా భగవాన్ అని పిలుస్తాం. పిలిచినంత మాత్రాన వారు భగవంతులు. మనం కూడా భగవాన్ అని పిలుస్తాం. కాకపోతే మనకేం చేస్తారంటే వారిలో ఉన్నటువంటి 100 ఆ గుణాలు ఆ లక్షణాలు మనలో ఉండవు అన్నమాట. అంత ప్యూర్గా అంత పర్ఫెక్ట్ గా ఉంటారు, పరిపూర్ణంగా ఉండవు మనలో. సో ఆ పరిపూర్ణంగా లేనంత మాత్రాన మనం ఏంటంటే ఈ భౌతిక జగత్తులో ఇందాక చెప్పుకున్నాం 3 క్లేశాస్. ఈ భౌతిక జగత్తులో ఉండి ఈ యొక్క 3 గుణాలలో ఎప్పుడైతే మనం ఈ 3 గుణాలకి ఆధీనులమై ఉంటామో అంతవరకు కూడా మనం పరిపూర్ణలం కాదు. మనం పరిపూర్ణత చెందాలంటే ఎప్పుడైతే ఈ 3 గుణాల నుంచి మనం ఇంకా బయటపడతామో అప్పుడు మనం పరిపూర్ణం అయినా కానీ 3 గుణాల నుంచి బయటపడినా కానీ మనం కృష్ణ భగవానులం మాత్రం కాలేము. అర్థం కావట్లేదు మనకి. మూర్తి ప్రభు యాక్చువల్ గా మ్యూట్ చేయండి. నాతో మాట్లాడుతున్నారా వేరే ఎవరితో మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు. హరే కృష్ణ. మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి ప్రభుజీ. సారీ, అందరినీ మ్యూట్ చేసేసాను. ఓకే, మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే రూప గోస్వామి మనకు ఒక మంచి చక్కని పరిపూర్ణ మనకు ఒక జ్ఞానాన్ని ఇచ్చారు భగవంతుని ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రూప గోస్వామి కూడా ఎప్పుడైతే భగవంతునికి ఒక 100% గుణాలు ఉంటాయో సదైశ్వర్య పూర్ణ అంటారు. సదైశ్వర్య పూర్ణ అంటే వీళ్ళందరూ కూడా మనం రామచంద్ర భగవాన్ చూసుకున్న వీళ్ళు మధ్వాచార్యులు కూడా అప్రూవ్ చేశారనమాట. రమాదిమూర్తి మనకి బ్రహ్మ సమితిలో చూసుకుంటే రమాదిమూర్తిషు కాల నియమేన తిష్ట అంటే ఇక్కడ భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే వారి యొక్క అవతారాలు చాలా ఉన్నాయి. రామ, నరసింహ, వామన, ఇంకా ఈ విధంగా ఎన్నో అవతారాలు ఉన్నాయి. మనకి ఇక్కడ మనం భగవంతుని ఒకసారి ఏం చేస్తాం? కేశవద్రీత మీన శరీర కేశవద్రీత నరహరి రూప, ఇవన్నీ మనం తెలుసుకుంటాం భగవంతుని గురించి. ఇంకోటి కేశవద్రీత రామ శరీర జయ జగదీశ హరే. సో రమాదిమూర్తిషు కళ అంటే మనకి వాళ్ళు ఏంటంటే ఒక పూర్తి యొక్క భగవంతుని యొక్క పూర్తి గుణాలు కాదు అని చెప్పేసి. మనకి బుద్ధుని చూసుకుంటే వారు శక్తి ఆవేశ అవతారము. ఈ శక్తి ఆవేశ అవతారము అంత ఈజీ కాదు మనకి అర్థం చేసుకోవటం. ఈ రహస్యము మనం ఎప్పుడైతే ఒక గురువు యొక్క ఆశ్రయం తీసుకొని ఆ గురువు పరంపరలో మనం కూడా ఒక భాగం అయిపోతామో, గురువు ద్వారా దీక్ష తీసుకొని ఒక 4 నియమాలు పాటిస్తూ 16 నియమాలు జపిస్తూ తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ నవవిధ భక్తి మనకి యొక్క ప్రభుపాదుల వారు ఈ తాత్పర్యంలో మెన్షన్ చేశారు. నవవిధ భక్తి చేయటం ద్వారా మనం ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటాము భక్తిలో అని చెప్పేసి.
అయితే ఇక్కడ పుణ్యశ్రవణ కృష్ణస్సు భగవాన్ స్వయం. దీని గురించి తెలుసుకోవాలి మనం. ఎందుకు కృష్ణస్సు భగవాన్ స్వయం అని చెప్తున్నారు? భగవంతుడు ఎవరంటే స్వయం కృష్ణుడే నిజమైన ఒక కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే వారే భగవంతులు, అందరికన్నా కూడా ఎక్కువ ప్రథములు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మనకి మనం ఈ యొక్క కృష్ణ కాన్షియస్నెస్ లో ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏందయ్యా అంటే నవవిధ భక్తి గురించి తెలుసుకోవాలి. నవవిధ భక్తి ఎందుకు? ఇక్కడ మనకి రూప గోస్వామి ఏం చెప్తున్నారు మనకి, ఈ సనాతన గోస్వామి సుఖదేవ్ గోస్వామి మనకి భాగవతం మన పరీక్షిత్ మహారాజ్కి చెప్తూ ఉంటారు. పరీక్షిత్ మహారాజ్కి చెప్తూ ఉన్నప్పుడు కూడా వారు నిశితంగా విశదీకరించారు. ఇక్కడ ఎప్పుడైతే మనకి ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడికి మనలాగా ఈ దేహము, బాహ్య దేహం అనేది లేదనమాట. వారి యొక్క దేహము ఎప్పుడు కూడా చిత్ అంటే పరిపూర్ణము, అది ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనది అనమాట. వారు ఈ యొక్క భౌతిక జగత్తులో జన్మ ఒకవేళ మనతో పాటు ఉన్నా కానీ వారి దేహము ఈ యొక్క భౌతిక జగత్తుకు అతీతంగా ఉంటుంది. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మ నివేదనం. మనకి ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు? భక్తి అనేది శ్రవణం కీర్తనం ద్వారా స్టార్ట్ అవుతుంది. శ్రవణం చేయటం ద్వారా, ఎందుకంటే కలియుగంలో శ్రవణంకి ఉన్నటువంటి ప్రాముఖ్యత దేనికి కూడా లేదు. మనకి ఈ శబ్ద ప్రమాణం, మనకి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. శబ్ద ప్రమాణం, ఇంకా వివిధ రకమైన ప్రమాణాలు ఉంటాయి. ఈ ప్రమాణాల్లో శబ్ద ప్రమాణం అనేది చాలా ముఖ్యమైనది. సో ఈ శబ్ద ప్రమాణం ద్వారా మనకి హియరింగ్ ద్వారా, ఎందుకు ఇది ప్రమాణమైనది? మనం డైరెక్ట్ గా చూడలేదు. మనకి ఈ వ్యాస మహర్షి భగవద్గీత, భాగవతం ఇవన్నీ కంపైల్ చేశారు. అయితే మనం చూసామా వ్యాస మహర్షిని? చూడలేదు. మనం ఏం చేసాం? నారదులు వ్యాస మహర్షికి చెప్పారు, వ్యాస మహర్షి రాశారు. వ్యాస మహర్షి అప్పుడు వారు ఏం చేశారు? విని రాశారు మన అందరి కోసం కూడా. అయితే మనం ప్రభుపాదులు వారిని చూడలేదు. ప్రభుపాదులు వారు చెప్పినటువంటివి విని మనం దాని యొక్క శబ్ద ప్రమాణం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం కోసం మీకు చెప్తున్నాను ఎగ్జాంపుల్స్. ప్రభుపాదులు వారు మనకి ఇవన్నీ కూడా ఒక నాలెడ్జ్ ని చాలా నిశితంగా విశదీకరించారు. ఈ యొక్క జ్ఞానాన్ని మనం ఎవరి ద్వారానో వినే నేర్చుకుంటున్నాము, లేదా చూసి నేర్చుకుంటున్నాము. ఇవంతా ఏం చేశారు? మనకి వ్యాస మహర్షులు వారు ఒక పుస్తక రూపంలో మనకి రచించారు. పుస్తక రూపంలో రచించి దానిలో మనకి యొక్క నవవిధ భక్తి గురించి చాలా నిశితంగా విశదీకరించారు. ఈ యొక్క అధ్యాయంలో మనం ఇంకా ముందు నేర్చుకుంటాం అన్నమాట. ఏ విధంగా చాలా సీక్రెట్స్ ఉంటాయి. భగవంతునికి మనం అడుగుతుంటాం ఒక్కోసారి, అసలు భగవంతుడికి ఏమి ఇష్టము అని చెప్పేసి. భగవంతునికి ఏమి ఇష్టము అని అంటే ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు, ఎవరైతే నా యందు అసూయ భావనలు లేకుండా ఉంటారో వారు నాకు ప్రీతి పాత్రులు. అదే విధంగా భగవంతుడు ఏమి ఆస్వాదిస్తారు, ఏమి అంగీకరిస్తారు మన యందు ఏమి అంగీకరిస్తారంటే మన యొక్క శుద్ధ భక్తిని. ఇంకొకటి అదే విధంగా భగవంతుడు కూడా ఇదే అధ్యాయంలో ఇంకొక శ్లోకంలో వస్తుంది. ఏం చెప్తారంటే పత్రం పుష్పం ఫలంతో యోమి భక్త ప్రయచ్చతే. నాకు మీరు ప్రేమతో పత్రం ఇచ్చినా గాని, పువ్వులు ఇచ్చినా గాని, ఈ యొక్క తోయం అంటే నీరు సమర్పించినా కానీ
ఆ పాత్రం అంటే ఏం ఏం సమర్పిస్తామని మనం తులసి మహారాణి. భగవంతునికి తులసి మహారాణి అంటే చాలా ప్రీతి అన్నమాట. తులసి మహారాణిని మనకి ఏది లేనప్పుడు కొని ఇంట్లో తులసి మహారాణిని ప్రేమతో వారి యొక్క పర్మిషన్ తీసుకొని తులసి మహారాణిని తీసుకొని వచ్చేసి భగవంతునికి మనం నైవేద్యంగా సమర్పించినప్పుడు ఆటోమేటిక్ గా భగవంతుడు దాన్ని ఆస్వాదిస్తారు. ఆస్వాదించి మనకి భగవంతుని మీద ఇంకా ఆ కృప కలిగే దానికి పాత్రని చేస్తారనమాట. ఇక్కడ ఏం చేస్తారనమాట భగవద్గీతలో ఇంకొక అధ్యాయం, అదే అధ్యాయంలో 9వ అధ్యాయంలో చూసుకుంటుంటే సీక్రెట్స్ ఇవన్నీ చెప్తుంటారనమాట. ఎల్లప్పుడు కూడా ఎవరైతే నా యొక్క అది సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత నామ్యస్యంత చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. ఎవరైతే నిత్యం నా యందు ఉపాసకులై ఉంటారో నా యొక్క కీర్తిని, నా యొక్క లీలల్ని ఇవన్నీ కూడా ఎప్పుడైతే వారు కీర్తిస్తూ ఎప్పుడు కూడా నా యందు భక్తియుక్త సేవల్లో ఉంటారో వారికి నేను ఎల్లప్పుడూ చాలా దగ్గరగా ఉంటాను, వారిని నేను కాపాడుతానని చెప్తుంటారు. అందుకోసమనే మనం ఏం చేయాలంటే ఈ భగవంతుని యొక్క నామస్మరణ చేయాలి. ఈ కలియుగంలో మనకి దొరికినటువంటి గొప్ప సదావకాశం భగవత్ నామస్మరణ. మనకి భవిష్య పురాణాలు కూడా చెప్తారేమంటే హరినామ 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 ఏవ కేవలం కలవు నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతి అన్యదా. వేరే యొక్క అవకాశం ఏది లేదు మనకి ఒక హరినామము తప్ప. హరినామము అనుకోవచ్చు మనం, హరినామము ఎందుకు, హరినామము ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఓం నమో భగవతే వాసుదేవ, ఓం నారాయణాయ నమః, ఇవన్నీ కూడా హరినామాలు కదా అని చెప్పేసి. అయితే కలియుగంలో మనకి చైతన్య మహాప్రభులు వారు వచ్చేసి ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చారనమాట. హరే కృష్ణ మహామంత్రం జపించటం వలన కలిగేటువంటి లాభాలు ఎందున కూడా లభించవు. ఎందుకు హరే కృష్ణ మహామంత్రము అని అంటే, ఈ హరే కృష్ణ మహామంత్రం ఇప్పుడే మనకి కలియుగంలో ఏమవుతుందంటే మనకి అంతటి పరిశుద్ధత అనేది లేదన్నమాట. ఈ హరే కృష్ణ మహామంత్రం జపించటం వలన ఆటోమేటిక్ గా మనకి యొక్క శుద్ధత అనేది లభిస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో చైతన్య మహాప్రభులు వారు అదేవిధంగా ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క మనల్ని ఉద్ధరించట కోసమే కలియుగంలో కృష్ణ భగవానుల వారు చైతన్య మహాప్రభులు వారి రూపంలో వచ్చారు. వచ్చేసి చైతన్య మహాప్రభులు వారు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తి మనందరికి కూడా తెలియజేయాలని చెప్పేసి వారి యొక్క అసోసియేట్స్ కూడా వచ్చారు. ఇంకా భగవంతుని యొక్క సాన్నిధ్యం, వారి యొక్క సాంగత్యం కోసము వారి సన్నిహితులు కూడా ఈ యొక్క భౌతిక జగత్తునందు ఉద్భవించడం జరిగింది. సో మనం ఎప్పుడైతే భగవత్ కీర్తిని, భగవత్ యొక్క నామాన్ని జపిస్తామో, ఈ యొక్క నామం జపించడం ద్వారా మనకి అన్ని కూడా చెడు భావనలు అనేవి తొలగిపోయి మనలో ఒక మంచి అనేది చేరుకుంటుంది. ఆ మంచి చేరుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం భగవంతునికి చాలా దగ్గరగా ఉంటాం. మనం ప్రహ్లాద్ మహారాజ్ చూసుకుంటే, ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేస్తారండి, సో ఎప్పుడు కూడా ఎటువంటి పనులు చేస్తున్నా కానీ భగవత్ నామం చేస్తూనే ఉంటారు. భగవన్ నామం ఒకసారి వారి తండ్రి వాళ్ళకి తెలుస్తుంది, ఏమని చెప్తారు, చండామరక వచ్చేసి వారి గురువులు అనమాట, శుక్రాచార్యులు వారి యొక్క పుత్రులు. చండామరక దగ్గర గురుకులాల్లో ఒక విద్య కోసం చేర్పించినప్పుడు ప్రహ్లాద్ మహారాజ్కి వచ్చేసి నారద మహర్షి చాలా రహస్యంగా ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని గాని కృష్ణ భక్తిని గాని చెప్తూ ఉంటారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే.
అయితే ఆ యొక్క ఏమవుతుందంటే చాలా చిన్న గర్భంలో ఉన్నప్పుడే ఒక భక్తి అనేటువంటి బీజాన్ని నారద మహర్షి నాట ఆ యొక్క భక్తి బీజాన్ని నాటడం జరిగింది. దాని యొక్క ఉపయోగం చూడండి. ఆ భక్తి బీజం నాటడం ద్వారా ఏమవుతుందంటే మనం చాలా ఉన్నతులుగా అవుతాము. అందుకోసం ప్రభుపాదుల వారు కూడా ఏం చెప్తారంటే మనకి ఈ హరే కృష్ణ ఆ, ఈ మూమెంట్ లో గృహస్థులకి ఒక సదావకాశం ఉంది. ఏం చెప్తారంటే గృహస్థులు ఎవరైతే ఉన్నారో వారు ఉమ్, పిల్లల్ని కనే ఒక సదావకాశం ఉంటుంది. పిల్లల్ని కనేసి వారిని కృష్ణ భావనామృతుల్ని చేయవచ్చును. దాని ద్వారా కృష్ణ భావనామృతుల్ని చేయాలి అంటే గర్భధాన సంస్కారం చేయాలి. గర్భధాన సంస్కారం ద్వారా పుట్టే పిల్లలు కూడా ఏమవుతారంటే ఒక భక్తులుగా తయారవుతారు. ఆ భక్తులుగా తయారవటం వల్ల మనకి ఈ యొక్క సమాజ శ్రేయస్సు కోసము, అదే విధంగా ఈ హరే కృష్ణ ఈ మూమెంట్ ని ఇంకా ఒక 10 మందికి, ఇంకొక 100 మందికి, 1000 మందికి, లక్షల మందికి చేరుకునే విధంగా మనకి తోడ్పాటుని ఇస్తారు. సో ఎందుకు మనం ఇదే నా జీవితం అని అంటే ఇది యాక్చువల్ గా మన జీవిత పరమ లక్ష్యం ఏంటో మనం తెలుసుకోవాలి. మనకి తెలీదు గత ఎన్ని లైఫ్ టైమ్స్ నుంచి మనం ఈ యొక్క జీవితాన్ని ఆస్వాదిస్తున్నాము. ఈ యొక్క దుఃఖ సాగరములో మనం అనుకుంటాము ఇది ఈ దుఃఖ ఇది ఈ భౌతిక ప్రపంచము చాలా మంచిది అని చెప్పేసి. కానీ నిజంగా ఎవరైతే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి కష్టాలను గురించి తెలుసుకొని మనకి ఇది కాదు, మనం ఈ దేహం కాదు, ఆత్మ అని చెప్పేసి తెలుసుకొని ఎవరైతే భగవంతుని యొక్క నామస్మరణ చేస్తారో వారికి ఈ యొక్క భగవద్ ధ్యానం ద్వారా భగవంతుని చేరుకునే ఒక గొప్ప అవకాశం లభిస్తుంది. అందుకోసం మనం ఏం చెప్తామంటే ఇప్పుడు శ్రవణం కీర్తనం ద్వారా ఈ మిగతా ఈ 9 నవవిధ భక్తి ద్వారా మెయిన్ ఏంటంటే శ్రవణం చేయటం ద్వారా మిగతా ఉన్నటువంటి 8 లక్షణాలు కూడా మనకి అవలంబిస్తాము. శ్రవణం ఫస్ట్ వినాలి. వినాలంటే ఏం చేయాలి? మనం హరే కృష్ణ మహామంత్రం కూడా జపించాలి. జపించి వినటం దొరకదు. అందుకే చైతన్యం మనకి ప్రభుపాదుల వారు చెప్తారు. ఏం చెప్తారంటే మనం చాంటింగ్ చేసేటప్పుడు కూడా, జపం చేసేటప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే చెప్పేదానిని వినాలి అని చెప్తారనమాట. మనం అనుకుంటాము మన వాయిసే మనకు వినపడుతుంది, అదే వినాలి. హరే కృష్ణ మహామంత్రం చేయటం ద్వారా కలిగే ఒక లాభం అదే. మనకి ఈ రోజు అర్థం కాకపోవచ్చు హరే కృష్ణ మహామంత్రం చేయటం వల్ల కలిగే లాభం. అయితే చేయంగా మనకి ఒక లాభం అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనలో ఎంతో కొంతమంది ఉంటారు, 1, 2 మాలలు చేస్తూ ఉంటారు. ఆ మాలలు చేయటం ద్వారా ఏమి లభిస్తుంది? మనం ఇది చేయటం ఎంత 5-10 నిమిషాలే టైం మనకి, అంతకన్నా ఎక్కువ పట్టదు. ఈ 5-10 నిమిషాలు చేయటం ద్వారా ఏమవుతుందంటే మానసిక ప్రశాంతత. ఈ కలియుగంలో ఎక్కడ ప్రశాంతత లభిస్తుందండి? జైల్లోనో లేదంటే మనకి యొక్క 4 గదుల ఏసీ గదులలో, లేదంటే మన స్థానాల గదిలో కానీ ఎక్కడో కాదండి. ఎప్పుడైతే ఒక మందిరాలకు వెళ్తామో ఆ మందిరాల్లో మనకు ప్రశాంతత అనేది లభిస్తుంది. ఎందుకు మందిరాల్లోనే ప్రశాంతత లభిస్తుంది? అట్లీస్ట్ ఆ భగవంతుని యొక్క దర్శనం భాగ్యం కావటం వలన, ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలు కూడా చాలా పరిశుభ్రంగాను, చాలా నిశ్శబ్దంగాను, ఇంకొకటి ఆ భగవంతుని యొక్క సాంగత్యం వల్ల మనకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. అయితే మనకి ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే కలియుగంలో
మనకి ఎప్పుడు అదే మందిరాల్లో ఉండటం సాధ్యం అవ్వదు. దానికోసం ఏం చెప్తారంటే మనకి గృహాలనే మన యొక్క మందిరాలుగా మలుచుకోమని చెప్తారు. ఏ విధంగా మలుచుకోవాలి? గృహాలనే మన మందిరాలుగా అంటే మన ఇదే భక్తి వృక్ష ద్వారా ఇప్పుడు అదే వాళ్ళే మంచి చిట్కాలు ఇస్తారు ప్రభుపాదుల వారు. ఏం చెప్తారంటే మనం ఉండగా కానీ లేదంటే మందిరాలకి దగ్గరగా కానీ ఉండాలి. దేనికో ఒక దానికి దగ్గరగా ఉండి మందిరాలకి దగ్గరగా ఉంటే ఏం చేయాలి? రోజు పొద్దున్నే లేచేసి మనం కాలకృత్యాలు అన్ని స్నానమాచరణ చేసి పొద్దున్నే 4:30, 5 మంగళహారతి మంగళహారతి అటెండ్ అయ్యి మంగళహారతి నుంచి ఇక మనం టెంపుల్ కి దగ్గరగా ఉండటం వల్ల కలిగే ఒక లాభం అది. అదే కార్యాలయానికి ఆఫీస్ కు దగ్గరగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనం ఎంతో కొంత కొద్దిసేపు ప్రాక్టీస్ చేసుకుంటాము. మంచిగా టైం కూడా సేవ్ అవుతుంది. టైంకి ఆ కార్యాలయానికి వెళ్తాము. కార్యాలయానికి అదే ఎక్కడో దూరంగా ఉందనుకో, దూరంగా ఉంటే వెళ్ళి వచ్చేసరికల్లా మన యొక్క అలసట అనేది తక్కువ అవుతుంది. దగ్గరగా ఉంటే. దూరంగా ఉంటే అలసట వల్ల మనం అటు ఆఫీస్ కి వెళ్ళలేము సరిగ్గా, ఇటు భక్తి సరిగ్గా చేయలేము. దేనికో దానికి దగ్గరగా ఉండుకుంటూ ఆల్రెడీ మనం ఫిక్స్డ్ అయి ఉంటే హౌసెస్, ఇది వీలు కాదు. అయితే మనకి సొంత ఇల్లులు ఉంటాయి దూరంగా, అటు కార్యాలయానికి దూరంగా మరియు మందిరాలకి దూరంగా ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? మనం మన ఇంటినే మందిరానిగా మలుచుకొని మనం భక్తిని చేయటం ద్వారా ఒక భగవంతునికి మనం ఇంకా దగ్గర అవుతాం. సో ఇంకా మనకి ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనం శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఎప్పుడైతే విష్ణువు గురించి కృష్ణుడి గురించి మనం జ్ఞానంలో ఉంటామో ఆటోమేటిక్ గా మనకి అహం ఆదిరిహి దేవానం. సో మనం మనకి సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు అగ్ని దేవుడు ఉంటారు, వరుణ దేవుడు, వాయుదేవుడు. ఈ సోర్సెస్ అన్ని మనం వారి సహాయ సహకారం లేకపోతే మనం ఏమీ చేయలేమండి జీవితంలో. అర్థమైంది కదా? ఇప్పుడు మొన్న చూడండి, దుబాయ్లో వారు పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్ని అడ్వాన్స్డ్ గా కట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడు ఎండే ఉంటుంది, సో మనకి వానలు రావులే అనే ఒక కల్పనలో వాళ్ళు ఏం చేశారంటే సరైన మనకు డ్రైనేజీ సిస్టమ్ అని డెవలప్ చేసుకోవాలి. మొన్న ఫుల్గా వాన వచ్చేసేసరికల్లా అన్ని కూడా కార్లు మునిగిపోవటము, వరదలు అన్ని వచ్చేసి ఒక 4 రోజులు అస్తవ్యస్తం అయిపోయింది. మళ్ళీ ఈ రోజు రేపు కూడా వరదలు ఉన్నాయి వాళ్ళకి. సో అదే ఏమంటారంటే భగవంతుడు ఇచ్చిన ఒక ప్రకృతి మనకిచ్చినట్టు అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా వినియోగించుకోవాలి. భగవంతుడు ఏం చేస్తారంటే ప్రకృతి ద్వారా మనకు కొన్ని అవకాశాలు ఇస్తారు, దాన్ని మనం వినియోగించుకోవాలి. ఏ విధంగా వినియోగించాలి? మన అదృష్టవంతులం భారతదేశంలో పుట్టటం, దాన్ని ఎప్పుడు కూడా నాకు సదవకాశంగా తీసుకొని దానిని 2 చేతులతో వణికి పుచ్చుకొని దానిని మనం ఏ విధంగా దాని ద్వారా మనల్ని మనం అభివృద్ధి చేసుకోవాలనేది మనం జీవితంలో అదే ఒక ప్రథమ అవధానంగా, ప్రథమ లక్ష్యంగా భావించి ముందుకు వెళ్ళాలి. లేని పక్షంలో ఏమవుతుందంటే ఇందాక చెప్పుకున్నాం ఆది భౌతిక అంటే ఈ వరదలే. దీని ద్వారా వచ్చేటువంటి ఇప్పుడు అంటే మన దేహం ద్వారా వచ్చేటువంటి కష్టాలు ఉంటాయి. ఆది భౌతికం అంటే ఆది భౌతిక అంటే మనకి రోగాలు ఇవన్నీ, మన కరోనా వచ్చింది. ఆది దైవి అంటే మనకి వరదలు కానీ, వీటి ద్వారా అధిక ఎండలు కానీ, వీటి ద్వారా వచ్చేటువంటి ఈ ప్రతికూలతను మనం ఎదుర్కోవాలి ఖచ్చితంగా. ఈ యొక్క భౌతిక దుఃఖ సాగరంలో ఉన్నప్పుడు అయితే మనం ఏం చేయాలి? భౌతిక దుఃఖ సాగరం నుంచి బయటకు వెళ్ళాలంటే భగవత్ నామస్మరణం చేసి మనల్ని మనం ఉద్ధరించుకోవటం ద్వారా మనం ఈ దేహం కాదు ఆత్మ అని తెలుసుకోవటం. ఈ యొక్క ముందు వెళ్తూ ఉంటే మనకి
భగవద్గీతని 3 అధ్యాయాలు అంటే 3 విభాగాలుగా ఫస్ట్ 6 అధ్యాయాలు ఒక రకంగా, మధ్యలో ఈ 6 అధ్యాయాలు ఉంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 6 అధ్యాయాల గురించి, భక్తి గురించి, దాని కలిగే లాభాలు, దాని యొక్క రహస్యం అన్ని తెలియజేస్తూ ఉంటారు. హరే కృష్ణ. ఓకే ప్రభు. సో మనందరం కూడా ఏం చేయాలి? సో భగవద్గీతను భక్తుని యొక్క సాంగత్యం తీసుకోవాలి. మనకి దగ్గరలో ఏదో ఒకటి ఈ యొక్క భక్తి సంఘంలో కానీ, భక్తి కుటీర్లో కానీ, లేదంటే మందిరాల్లో కానీ అసోసియేషన్ తీసుకొని రోజంతా భగవద్ ధ్యానంలో ఉండాల్సిన అవసరం లేదండి. రోజుకు ఒక గంట, గంటన్నర మార్నింగ్ పొద్దున పూట ఉదయం. ఇంకోటి ఏంటంటే మనకి కొన్ని రోజులు అలవాటు అయిపోయిన తర్వాతకి ఆఫీస్లో కూడా వర్క్ చేస్తూ మనం హరే కృష్ణ మహామంత్రం చేయొచ్చండి. ఎట్లా అంటే మనకి ఎప్పుడు కూడా ఆ యొక్క ప్రాక్టీస్ అనేది చేసుకోవాలి మనం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మీ అందరికీ నా కృతజ్ఞతలు. సో వంచా కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. మీకేమన్నా సందేహాలు ఉంటే గానీ, లేదంటే ఏదైనా ప్రశ్నలు ఉంటే గానీ చెప్పచ్చు, అడగచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదములు. ధన్యవాదాలమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా బాగుంది. నేను ఆశాభావిస్తున్నాను మీ అందరూ కూడా ఖచ్చితంగా భక్తిని అనేది మనం చాలా ఏమంటారంటే ఇది సీరియస్ గా తీసుకోవాలి. సీరియస్ గా కాకుండా ఏదో ఇంకా మనం ఏమనుకుంటామంటే ఒక్కోసారి ఇప్పుడు కాదు, నాకు వయసు ఉంది, ఇంకా వయసు ఉంది అని చెప్పేసి అనుకుంటాము. వయసు ఉందని అనుకున్నప్పుడు ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు చేయలేము. వయసు ఉంది, నాకు తర్వాత చేద్దాం అనుకున్నప్పుడు మనలో ఆ శక్తి అనేది ఉండదు అనమాట. ఆ శక్తి ఉన్నప్పుడే మనం దాన్ని ఒక సదావకాశంగా భావించి భగవంతుని గురించి తెలుసుకోవటం కానీ, అది ఏ విధంగా తెలుసుకుంటామండి భగవంతుని యొక్క, ఇప్పుడు మన అందుకోసం ప్రపోజల్ వరకు భగవద్గీత యథాతథం అని చెప్పేసి మంచి ఒక గొప్ప సదావకాశం ఇచ్చారు. దాని ద్వారా మనం అసలు ఎవరు, మనం ఏంటి, మన యొక్క ప్రథమ లక్ష్యం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవటం జరుగుతుంది. ఇంకోటి భక్తుల సాంగత్యం ద్వారా ఈ యొక్క ఈ పరంపరకు మనం కూడా దగ్గర అవుతాము. దాని ద్వారా మనకి భగవంతునికి ఇంకా దగ్గర అవుతాం అన్నమాట. పరంపర ద్వారా మనం దీన్ని ఒక గొప్ప అవకాశంగా భావించేసి తీసుకొని రోజు మనకు చేతనైన శక్తి ఉన్నంత వరకు, మనం చేతనైనంత వరకు భక్తి అనేది చేయటం ద్వారా మనకే లాభము. ఓకే. హరే కృష్ణ. మూర్తి ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ థ్యాంక్ యూ సో ప్రభుజీ. మచ్ ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాద్ ప్రణామ్ ప్రభు. సో ప్రణామం. ప్రభుజీ, గురు మహారాజ్ కి ఆరోగ్యం బాగుందా ప్రభుజీ? ఇప్పుడు ఎవరు మాట్లాడి? నేను శ్రీప్రద రంగదేవిదాస్. ఇప్పుడు కొద్ది పర్లేదు. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. ఓకే ఓకే. జై. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు ఫర్ యువర్ అసోసియేషన్. సో ప్రభుజీ ఎప్పుడు గురు మహారాజ్ కి సేవ చేస్తూ ఉంటారు, పర్సనల్ సేవ. మన అదృష్టం ప్రభుజీ యొక్క సాంగత్యం మనకు దొరుకుతుంది. చక్కగా మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మహారాజ్ యొక్క సాంగత్యంలో ప్రభుజీ మనకి కూడా సాంగత్యం ఇస్తున్నారు. సో ఈ విధంగా వెరీ పవర్ఫుల్ అసోసియేషన్ మనందరికి దొరుకుతుంది. చక్కగా దీన్ని యూటిలైజ్ చేసుకుందాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేకపోతే మనకి క్లాస్ ఎండ్ చేద్దామండి. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రభు. ఓకే. సో
ప్రణవ్ ప్రభుజీ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం ప్రభుజీ హరే దండవత్ కృష్ణ ప్రణామం ప్రభుజీ గురు మహారాజ్ ఎక్కడ గురించి మనం 3 times హరే కృష్ణ మహామంత్రం చేద్దామండి. హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరే. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ మాతాజీ ధన్యవాద దండవత్ ప్రణామాలు ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ థ్యాంక్ ప్రభు. యూ ప్రభుజీ ఫర్ యువర్ అసోసియేషన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు ఫర్ ఇన్స్పైరింగ్. సో ప్రభుజీ చెప్పినట్టు మనందరం కూడా సిన్సియర్ గా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇట్స్ నాట్ టైం పాస్ జాబ్, ఇట్ ఈస్ ఎ 24 hours జాబ్ అని ప్రభుజీ చక్కగా చెప్పారు. భక్తి అనేది 24 hour జాబ్. సో ప్రభుజీ చక్కగా ఎన్నో వివరణ ఇచ్చారు నామ సంకీర్తన గురించి, భక్తి గురించి. సో మనం సీరియస్ గా అవన్నీ తీసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. మీ అసోసియేషన్ మాకు ఇస్తూ ఉండండి వెరీ ఫ్రీక్వెంట్ గా. థ్యాంక్ యూ సో మచ్ హరే ప్రభు. కృష్ణ హరే ప్రభుజీ కృష్ణ దండవత్ ప్రణామ్ ప్రభుజీ దండం. హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మరి హరే. జై థ్యాంక్ యూ సో జై మచ్ శ్రీ డియర్ డివోటీస్. మళ్ళీ రేపొద్దున్న మనం భగవద్గీత సెషన్ లో కలుద్దామండి. హరే కృష్ణ. హరే జై కృష్ణ శ్రీల ప్రభుజీ. దండవత్ ప్రభుపాద ప్రణామం. హరే కృష్ణ శ్రీల మాతాజీ. ప్రభుపాద్ కి జై. జై శ్రీల గురుదేవ్ కి గురుదేవ్ కి జై. థ్యాంక్ యూ ప్రభు. జై.